చూసాము, విన్నాము. ఫ్యాన్స్ కూడా చాలా నిరుత్సాహం ఉన్నారు. సో మొత్తానికైతే ఫ్యాన్స్ అయితే ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. నిన్న అఖండ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడడంతో బాలకృష్ణ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు సునీత. అయితే జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్ గా విశ్వసనీయ సమాచారం ప్రకారం సినిమా విడుదలను ఆపినటువంటి ఫైనాన్షియల్ సమస్యలు నిర్మాతలు పూర్తిగా క్లియర్ చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా అయితే ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్ మన ఛానల్ ద్వారా చెప్పుకోవచ్చు. మేకర్స్ పూర్తిగా క్లియర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఫిర్యాదుదారుల చెల్లింపులు అందినట్టు కూడా కోర్టుకు తెలియజేసిన వెంటనే మద్రాస్ హైకోర్టు స్టే ఎత్తివేయనుంది. దాదాపు 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో అఫీషియల్ గా కోర్టు స్టే ఎత్తేవేనుంది. అఫీషియల్ గా కూడా అప్డేట్ రానుంది సునీత. ఇదే సమయంలో నైజాంలో అంటే తెలంగాణలో డిసెంబర్ 6వ తేదీకి మాత్రమే బుకింగ్స్ ప్రారంభం కావడం, 5వ తేదీ సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇవాళ సాయంత్రం 8 గంటల నుంచి యథావిధిగా ప్రీమియర్లు పడే అవకాశం ఉంది. లేదంటే సాయంత్రం నుంచి కంప్లీట్ గా షోస్ కూడా అంటే ఒక ప్రీమియర్స్ కాకుండా కంటిన్యూ షోస్ కూడా పడే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా అభిమానులకైతే ఒక శుభవార్త. దాదాపు 11 గంటల నుంచి 11 గంటల వరకు 10 నుంచి 11 గంటల వరకు మద్రాస్ హైకోర్టు స్టే అంటే కోర్టులో స్టే ఉంది. డెఫినెట్ గా ఇది ఫ్యాన్స్ ఒక గుడ్ న్యూస్ అని మనం జీ తెలుగు న్యూస్ ద్వారా పర్ఫెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అయిపోయినట్టుగా క్లియర్ గా తెలుస్తోంది. మొత్తంగా సినిమా కేవలం 24 గంటల ఆలస్యంతోనే మాత్రమే విడుదల అవుతున్నట్టుగా కనిపిస్తుంది. 24